నల్గొండ పట్నం వీటి కాలనీకి చెందిన 73 ఏళ్ల కుంభం పూలమ్మ ఈ రోజు ఉదయం 10:30 గంటలకు మరణించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు, కుటుంబ సభ్యులు జ్యోతిరెడ్డి, వెంకటరెడ్డిని సంప్రదించగా వారి అంగీకారంతో మధ్యాహ్నం 2 గంటలకు టెక్నీషియన్ బచ్చలకూరి జానీ నేత్రదానం సేకరణ చేశారు. నేత్రదానం ద్వారా ఇద్దరు కార్నియాలంధులకు చూపు లభించింది. తల్లిని కోల్పోయిన దుఃఖంలోనూ మన బాధ ఇంకొకరికి వెలుగుగా మారాలి అనే భావంతో ముందుకొచ్చిన జ్యోతిరెడ్డి, వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు, ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హర్నాథ్ కడిమి నేత్రదాన ప్రాముఖ్యతను వివరించారు. నేత్రదానం వివరాల కోసం కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోముల 9948143299 సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, రావుల శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, జ్యోతి మరియు పూలమ్మ బంధుమిత్రులు పాల్గొన్నారు. నమస్తే అమ్మ, నా పేరు డాక్టర్ పుల్లారావు. ఈ నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను కంటి డాక్టర్ అమ్మ. ఇప్పుడు మేము నేత్రదానం చేసినాం. అమ్మగారిది నేత్రదానం అంటారు దీన్ని. కుంభం పూలమ్మ గారు అంటే వెంకటరెడ్డి గారి తల్లి, వయసు రీత్యా పెద్దవారు, వారు మన నుంచి దూరం అయ్యారు, మన కుటుంబం నుంచి. సరే, అనారోగ్యం అనుకోండి, వయసు అనుకోండి, ఏదేమైనా మరి చనిపోయిన తర్వాత కూడా అమ్మగారి కళ్ళని వేరే వాళ్ళకు, అందులకు ముఖ్యంగా కళ్ళు లేని వారికి మళ్ళీ చూపు వస్తుంది అన్నట్టు ఈ దానం వల్ల. అలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు నిజంగా కూడా అమ్మ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి నన్ను నల్గొండలో ఉన్న అందరు డాక్టర్ల పక్షాన్ని నేను కోరుతున్నాను. మేమేంటంటే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ సమూహం నుంచి ఇట్లా చేస్తాం. ఇది 351 నేత్రదాన ప్రోత్సాహం ఈరోజు. అంటే ఇంతకుముందు 350 మందికి తీసినాం కళ్ళు, దాదాపు 700 మందికి మనకు చూపిస్తుంది. అమ్మది 2 కళ్ళకు వస్తుంది అన్నట్టు. భౌతికంగా అమ్మ మన నుంచి దూరం అయినా కూడా ఈ పూలమ్మ గారు ఆ కళ్ళు వేరే వాళ్ళకి అమరుస్తుంది కాబట్టి మళ్ళీ చూపు చూస్తారు కాబట్టి అమ్మ మనతోనే ఉంటుంది అని భావించాలి మనం. ఇది ఖచ్చితంగా అది నిజం అన్నట్టు. పాతకాలంలో ఏంటంటే ఇప్పుడు పాది పెడతాం, లేదంటే కాల్ చేస్తాం, వృధా అయిపోతుంటాయి కదమ్మా. కానీ అలాంటి కళ్ళు మాత్రం ఉపయోగపడతాయి. సో మాకు శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోత్సాహం అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు అన్నట్టు. ఇది చాలా బాధాకరమైన సంఘటన, అంతే కదమ్మా. ఈ సమయంలో మీరంతా కూడా బాధతో ఉంటారు. నా కుటుంబంలో ఒక మనిషి పైన కూడా చింతిస్తూ ఉంటాం. కానీ ఒక మంచి కార్యక్రమాన్ని పూనుకున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇది అర్థం చేసుకొని ముందుకు వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా వెంకటరెడ్డి గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దయచేసి మీరు కూడా ఇంకెవరైనా శ్రీనివాసరెడ్డి గారు ఏదైనా కుటుంబంలో ఇట్లా అకాల మరణం చెందితే మాకు ఇన్ఫామ్ చేయండి. ఖచ్చితంగా ఇది ఏంటంటే సైన్స్ పెరుగుతుంది మనకు. ఇప్పుడు బాడీలో ఏదైనా ఆర్గాన్ జరిగిపోతే ఈ బ్రతికున్నప్పుడు ఇవ్వలేము, చనిపోయిన తర్వాత మాత్రమే కళ్ళు ఉపయోగపడాలి. కాబట్టి చిన్న మాటలు మీకు చెబుదామని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ.